సంసారము సాగరం అసుంటిది అంటారు కదా. సముద్రంలో అలొచ్చినా సంసారంలో లొల్లొచ్చినా ఇంట్లోకెళ్ళి ఈదుల పడకుంటున్నంత సేపే ఇల్లు ఉంటది. ఒకవేళ పడితే ఏమైతుంది, అలొచ్చి మీద పడితే తడైతుంది, లొల్లి పోయి బజాట్ల పడితే బురద బురద అవుతుంది. అందుకే ఎన్ని లొల్లులు వచ్చినా ఇంట్లో ముచ్చట ఇంట్లోనే ఉండాలి. ఇదంతా ఎవరింట్లో సంసారం ముచ్చట అనుకుంటురా? మనదేనోల్లా, మన తెలంగాణదే. బజాట్ల పడకుండా ఇగో గిట్లా చెప్తున్నా. అరే రే రే రే, అన్ని కొట్లాటలు అయిపోయినాయి. మన తెలంగాణ మనకు వచ్చిందిగా. అందరూ చల్లగా ఉంటారు, అందరూ ఒకల శైలి ఒకరు వేసుకొని పోయి చక్కగా మన వెనకచ్చే పోరగాళ్ళకు మంచి తెలంగాణను ఇస్తారు అనుకుంటే, ఇగో మళ్ళీ కొత్తలో వెళ్ళి షురువు అయ్యే కాడికి వస్తున్నది వాళ్ళ వ్యవహారం. మొన్నటిదాకా ఆంధ్రోళ్ళు నీళ్లు నిధులు గుంజుకుపోతున్నారని మొత్తుకొని ఆయనతో తెలంగాణ తెచ్చుకుంటే ఉన్న 10 జిల్లాలలో కూడా గిదే పంచాయతీ ముంగడ పడుతున్నది. వాళ్ళ పార్టీల ముచ్చట్లు అన్ని ఇడిచిపెట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి డీకేఆర్ ఉన్న మేడం అసంటోళ్ళు, అట్లనే తెలుగుదేశంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి సార్ అసంటోళ్ళు, మా దక్షిణం దిక్కునున్న జిల్లాలంటే గటు ఉత్తరం దిక్కునున్న జిల్లాలోళ్ళు చిన్న చూపు చూస్తున్నారు అంటున్నారు. అరే నీళ్ళల్లా నిధులల్లా మా పాలమూరోళ్లకు బగ్గ న్యాయం చేస్తున్నారు అంటున్నారు. ఉత్తర తెలంగాణ సంతోషపెట్టడానికి దక్షిణ తెలంగాణ ఎడారి చేస్తే మాత్రం అది ఇంకొక ఉద్యమానికి దారితీస్తుంది. దయచేసి ఆ పరిస్థితి రానియకుండా మంత్రులు కూడా. ఇక చిన్నారెడ్డి సార్ అయితే గా షెర్లను బాగు చేసేదానికి మిషన్ కాకతీయ అని ఎందుకు పెట్టాలి? అసలు ఉత్తర తెలంగాణలో కాకతీయ పేరే పెట్టాలనా దానికి? మా దక్షిణ తెలంగాణలో పెట్టద్దా అని అసెంబ్లీలోనే మాట్లాడే. మా ప్రాంతంలో కూడా రాజులు ఉన్నారు, మా రాజులు కట్టిన చెరువులు మాకున్నాయి. నేనేమంటున్నానంటే ఇలా ఉత్తర తెలంగాణ సంస్కృతిని మా దక్షిణ తెలంగాణ పైన రుద్దుతా ఉన్నారు అధ్యక్ష. అంటే వీళ్ళు కూడా వచ్చి గాలి మాటలు అయితే మాట్లాడినట్టుగా అనిపిస్తారు. ఇంతగానం రంది పడుతున్నారంటే అందులో ఏమన్నా నిజమే ఉన్నది కావచ్చు. ఉన్నా లేకున్నా వీళ్ళ రంది బాపాల్సింది అయితే సర్కారు పెద్దోళ్లే కదా. ఎక్కువ తక్కువ అనుమానాలు రాకుండా చేయాల్సింది కూడా వాళ్ళేనే. కానీ ఎందుకో చూడు వీళ్ళు అట్లనే పోతుంది ముంగడికి. కానీ సార్లు మీ లీడర్ల కొట్లాటలు ఈడికే ఓడిపోయి మరి ఈ లొల్లిని పబ్లిక్లోకి ఓనియకుర్ని, లేకుంటే ముంగట మనకే పెద్ద కొట్లాట చేసుకునే కాడికి వస్తుంది కావచ్చు. మరి మన ఉన్నాయే 10 జిల్లాలే. అటు అవతలోళ్ళు ఇవతలతో ఏమన్నా పంచాయతీ వస్తే అందరు ఒకటై ఎదురు తిరిగేటట్టు ఉండాలి. కానీ గిట్లా మనమే కయ్యాలు పెట్టుకుంటే ఎట్లా చెప్పుర్రి? నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు అవుతుందా కాదా? సారు గిట్లా కానియకుర్రి, జర మీకు దండం అంటున్నారు తెలంగాణ పబ్లిక్.